హై ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. ఈ 3 డేస్ నుంచి వీడియోలు చేయకపోవడానికి కూడా కారణం ఉందండి. ఎందుకంటే కొంచెం గౌతమ్ విన్నర్ కాకుండా నిఖిల్ని విన్నర్ చేయాలని కొంచెం ఆ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది కాబట్టి నాకు కొంచెం వీడియోస్ కూడా అంతగా చేయబుద్ధి కాలేదండి. నిజానికి చెప్పాలనుకుంటే గౌతమ్ విన్నర్ అండి. నిఖిల్ విన్నర్ మెటీరియలే కాదు నా దృష్టిలో. నన్ను అడిగితే నిఖిల్ కంటే సీత, నెక్స్ట్ వచ్చేసి రోహిణి, అవినాష్, నబీలు వీళ్ళు విన్నర్స్. కానీ కొంచెం చెప్పాలంటే తేజ కూడా టాప్ 5లో ఉండాల్సిన కంటెస్టెంట్స్. మరి ఇంకా నిఖిల్లో ఏమి చూసి మరి బిగ్ బాస్ విన్నర్ చేశారని నాకైతే అర్థం అవ్వలేదు. దీన్ని బట్టి ఏంటంటే అండి, బిగ్ బాస్ ఆడేవాళ్ళు ఏం నేర్చుకోవాలంటే ప్రస్తుతానికి చెప్తున్నాను, లేడీస్ పట్ల రెస్పెక్ట్గా ఉండకూడదు గౌతమ్ లాగా. నెక్స్ట్ వచ్చేసి ఇరిటేషన్ ఎంత వస్తే అంత ఎదుటాళ్ళ మీద చూపించాలి నిఖిల్ లాగా. నెక్స్ట్ వచ్చి బ్యాక్ బిచ్చింగ్ చేయాలి నిఖిల్ లాగా. నెక్స్ట్ వచ్చేసి గేమ్లో ఉన్న స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ని తన గేమ్ కోసం వాడుకొని బయటికి పంపించేసేయాలి. లైక్ సోనియా లాగా, నెక్స్ట్ సీత లాగా, నెక్స్ట్ మిగతా ఎవరైతే స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అనుకుంటారో వాళ్ళని ప్రేరణ లాగా వీళ్ళని ఈ వాడుకొని గేమ్ పరంగా పక్కకు దోసేయాలన్నమాట. అది ఉండాలి. నెక్స్ట్ ఏమన్నా కూడా మనసులో పెట్టుకొని బయటికి కనిపించకుండా నవ్వుతూ ఉండే ఫేస్ అనేది కనిపించాలి. ఇవన్నీ క్వాలిటీస్ ఉండాలనిపించింది. అసలు నిఖిల్ గేమ్ ఏమీ లేదండి. నన్ను అడిగితే ఫస్ట్ 5 వీక్స్ కానీ 4 వీక్స్ కానీ సోనియా చుట్టూ తిరగడం తప్పితే పృథ్వీ, నెక్స్ట్ నిఖిల్ వీళ్ళిద్దరు గేమ్ ఏం లేదు. అంటే ఇప్పుడు జనరేషన్కి నిఖిల్ అనేది నచ్చుతుందేమో. ఎందుకంటే ఇప్పుడు జనరేషన్ ఎలా ఉందంటే మామూలుగా పైకి ఏది జరిగినా లోపల పెట్టుకొని చేసేటట్లు ఉందేమో అనిపిస్తుంది నాకైతే చూస్తుంటే. ఎందుకంటే గౌతమ్ అంతకుముందు కష్టపడ్డాడు, ఇప్పుడు చాలా కష్టపడ్డాడు. కానీ అతని గేమ్ని ఎందుకు గుర్తించలేదు నాకైతే అర్థం అవ్వలేదండి. నా దృష్టిలో రియల్ గేమర్ వచ్చేసి అయితే గౌతము. లాస్ట్ సీజన్ కూడా చూసుకుంటే మీరు శివన్న టాప్స్ 2లో కూడా లేదు. నాకు అసలు చాలా ఆశ్చర్యం వేసింది. నేనైతే శివాజీ గారు విన్ అవుతారు అనుకున్నాను, కానీ పల్లవి ప్రశాంత్ని విన్ చేశారు. పల్లవి ప్రశాంత్ని విన్నర్ చేసిన తర్వాత ప్రేక్షకులకు తెలిసే ఉంటుంది ఎవరు అసలైన విన్నర్ అని. వాళ్ళు తప్పు డెసిషన్ తీసుకున్నారు ప్రేక్షకులు కూడా. అంటే ఇది కొంచెం బిగ్ బాస్లో ఒక సగం పర్సెంటేజ్ జనాల చేతిలో ఉంటే 1/2% ఖచ్చితంగా బిగ్ బాస్ చేతిలో ఉంటుందండి. కాబట్టి ఇక్కడ నిఖిల్ని కూడా విన్నర్ చేయాలని చేసుంటారు. స్టార్మా చేస్తుంటారు, 2 ప్రేక్షకులు కూడా చేసుంటారు. ఎంతసేపుకి నిఖిల్ అంటున్నారు. మీకు ఒక విషయం చెప్పాలంటే అస్సలు రెస్పెక్ట్ ఇవ్వడంలో కానీ ఏదైనా చేయడంలో కానీ గౌతమ్ని మించిన గేమర్ లేరు నన్ను అడిగితే. అసలు అవినాష్, రోహిణి, గౌతమ్ లేకపోతే గేమే లేదు. అసలు ఇంట్రెస్టే ఉండదండి. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లేకపోతే వీళ్ళు అసలు వేస్ట్ అనమాట. అసలు ఈ గేమే చూడబుద్ధి కాలేదు నాకు కూడా. అసలు రివ్యూస్ చూసేటప్పుడు లాస్ట్ టైం ఉన్నంత ఇంట్రెస్ట్ అయితే ఇప్పుడైతే లేదండి. నిజం చెప్పాలంటే ఎప్పుడైపోద్ది. నేను అసలు ఒక 10 డేస్ నుంచి నాకు అసలు బిగ్ బాస్ చూడబుద్ధి అవ్వట్లేదు అనమాట. నిజం చెప్పాలంటే ఇంట్రెస్ట్ లేదనమాట. అక్కడ కంటెంట్ లేదు, ఇంట్రెస్ట్ లేదు, గేమ్ లేదు. కాబట్టి చూడబుద్ధి అవ్వట్లేదు. ఎక్కువ వీళ్ళు రాబట్టి, వీళ్ళ ముగ్గురు ఉండబట్టే గేమ్ బాగుందండి. లేకపోతే నబీలు ఈ 4 ఉండబట్టి, తేజ కొంతవరకు వీళ్ళ 5 నెంబర్స్ ఉండబట్టి గేమ్ బాగుంది. కానీ లేకపోతే అసలు అట్టర్ ఫ్లాప్ అయ్యేది నాకు తెలిసి. ఇంకా నిజం చెప్పాలంటే అసలు మీరు గెలిచిన తర్వాత కూడా నిఖిల్ బిహేవియర్ చూసారండి. అటువంటి వాడిని మీరు గెలిపించారు అంటే అది మీ ఇష్టం అనుకోండి, పర్సనల్ ఒపీనియన్. నేనైతే గౌతమ్ గెలుస్తాడనుకున్నాను. కానీ ఇది ఈ 2 సీజన్స్లో మాత్రం నేను అనుకున్న దానికి డిఫరెంట్గా జరుగుతుందనమాట. లాస్ట్ టైం అమర్దీప్ని టాప్ 2లో పెట్టారు. నన్ను అడిగితే అసలు అమర్దీప్ సెకండ్ ప్లేస్లో రావాల్సిన వాడు కాదు, శివాజీ గారు ఫస్ట్ ప్లేస్లో రావాల్సిన వాడు, పల్లవి ప్రశాంత్ వస్తే సెకండ్ ప్లేస్లో రావాల్సిన వాడు. కానీ జనాలు రివర్స్ చేశారనమాట. ఇప్పుడు వచ్చేసి గౌతమ్ని విన్నర్ చేయకుండా నిఖిల్ చేశారు. నిఖిల్ బిహేవియర్ చూస్తే మీరు అసలు వేశారు నాకు అన్నట్లు ఉంది. కానీ అసలు ఏమీ లేదండి. అదే మనం ఒక వేరే రాష్ట్రానికి వెళ్తే మనల్ని అసలు కనీసం వాళ్ళ సీరియల్స్లో కానీ వాళ్ళ సినిమాల్లో కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోరండి. అందుకని మనకు ఉన్న అలవాటు ఏంటంటే మన ఇంట్లో వాడు మనకి పెట్టడు, మన రాష్ట్రంలో వాడు గెలిస్తే మనకి హ్యాపీ ఉండదు, మన ఊరు వాడు గెలిస్తే మనకి హ్యాపీ ఉండదు, మన పక్కింటి వాళ్ళు గెలిస్తే మనకి హ్యాపీ ఉండదు. ఇదండి మన ఏపీ వాళ్ళ పరిస్థితి అనమాట. అలా అనిపించింది నాకైతే చూస్తే.
వాళ్ళు చూడండి ఇప్పుడు శోభా శెట్టి చూసారా, కన్నడ బిగ్ బాస్లో తెలుగులో ఉంటుంది, కానీ తెలుగులో వచ్చినంత పాపులారిటీ తనకి కన్నడలో రాలేదనమాట. కన్నడ బిగ్ బాస్లో అయితే ఇంకొక విధంగా తెలుగు బిగ్ బాస్ అనుకుంటున్నాం అన్నట్లు కూడా మాట్లాడారు. అంటే దీన్ని బట్టి ఏంటంటే అసలు నిఖిల్ అయితే టాప్ 5 కంటెస్టెంట్, ఓన్లీ టాప్ 5లో ఉండాల్సిన వాడు. కొంచెం తేడా వస్తే అది కూడా ఉండాల్సిన అవసరం లేదు. లాస్ట్లో గౌతమ్ని రెచ్చగొట్టాడు తను. ఇదండి ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియో కూడా చేస్తాను. నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నాకైతే మొత్తానికైతే బాధగా ఉందండి, పాపం గౌతమ్ ఓడిపోయాడని. ఇదండి ఈరోజు వీడియో. అది ప్రేక్షకులుగా మీ ఇష్టం అనుకోండి. మీరు ఎవరిని గెలిపించాలనుకుంటే వాళ్ళని గెలిపిస్తారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇన్ని రోజులు కూడా నా వీడియో సాధించినందుకు థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.